సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రతిరోజు ఆశీర్వచనాలు అందజేసే బ్రాహ్మణ జాతిని గౌరవిస్తే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని శృంగేరి శంకరమఠం చైర్మన్ బ్రహ్మశ్రీ జంధ్యాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నాడు నాంపల్లిలోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్విజ బాలోత్సవం పురస్కారాల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మశ్రీ జంధ్యాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చదువే మనకు భుక్తి అని, చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అందులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. నేటితరం చిన్నారులు మొబైల్ ఫోన్కు ఎంతగానో అలవాటు పడ్డారని, చదువు కంటే ఎక్కువ ఆసక్తిగా సోషల్ మీడియాను అనుసరిస్తున్నారని, ఆ అలవాటు మానుకోవాలని శ్రీ వెంకటేశ్వర్లు కోరారు. వారు మాట్లాడుతూ, నేటి విజ్ఞానాన్ని అందించే విద్యతో పాటు కళారంగాలలో కూడా అభివృద్ధి చెందాలని, అందుకొరకు మీ ప్రయత్నాన్ని ఎక్కడా ఆపవద్దని, నాట్యం నేర్చుకున్న, పాటలు పాడిన, మిమిక్రీ చేసిన వారిని కంటిన్యూ చేయాలని, ఎక్కడా ఇటువంటి కళలను వీడకూడదని అన్నారు. మా బాల శ్రీనివాసరావు గారు నాకు ఇవాళే వారికి చూసింది, వారి గురించి విన్నాను. నన్ను వారు ఇక్కడికి ఆహ్వానించినప్పుడు నేను ముఖ్య అతిథిగా అంటే కొంచెం ఆలోచించాను. సరే, ముఖ్యంగా నేను వచ్చింది కారణం ఏంటంటే నాకు ఆనందం అనిపించింది. బ్రాహ్మణ పిల్లలకు ప్రోత్సాహకరమైనటువంటి ఈ బహుమతులు అందజేస్తున్న విషయం నాకు మనసు ఆనందపరిచింది. వెంబట్టి నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఏ పని చేసినప్పటికీ కూడా శృంగేరి స్వామి వారి ఆశీస్సులు, వారి గురువు గారి ఆశీస్సులు ఉంటాయి. వారు ఎందుకో మనసులో నాకు వెళ్ళమని చెప్పినట్టు అనిపించి నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా సంస్థను నడుపుతున్నాము. కానీ ఇవాళ నేను వారి చూసిన వీడియో చూసిన తర్వాత మేము చేసేది చాలా తక్కువ అనిపించింది. నాకు మేము చాలా చిన్నవాళ్ళం, చేస్తున్న సంఘ సేవ చాలా గొప్పది అని చెప్పి ఈరోజు ఆనంద భాషలో చెందారు. ఈ సంస్కృతి అనేది మనం జీవన విధానాన్ని బట్టి ఆలోచనలు, ఆచారాలు, కళలు, మన ఈ ఆహారపు అలవాట్ల సమ్మేళనం ఈ సంస్కృతి అనిపించుకుంటుంది. ఈ సంస్కృతి మధ్యలో కొంతకాలం 35-40 సంవత్సరాల క్రితం వెనకబడిపోతుందేమో అనిపిస్తున్న దశలో కీర్తిశేషులు విశ్వనాథ్ గారు మనందరికీ తెలిసినటువంటి శంకరాభరణం, సాగర సంఘం అటువంటి పిక్చర్లు, సినిమాలు తీసి సంఘానికి చాలా మేలు చేశారు. తద్వారా ఆ తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి మంచి విలువ, ఆదరణ లభించి బ్రాహ్మణుల యొక్క పిల్లలు చాలా మంది సంగీతము, నాట్యము ఇటువంటి కళలలో చాలా ప్రావీణ్యత సంపాదించి చాలా మంది దీన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఈ వెస్ట్రన్ కల్చర్ని మనం తగ్గించి మన సంస్కృతిని పెంచేటటువంటి దారులు వెతుకుతూ వెస్ట్రన్ కల్చర్ని దూరం చేసే వ్యవహారం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. బ్రాహ్మణ సంక్షేమం అన్నప్పుడు వారు సంక్షేమం బాగానే చేస్తున్నారు. బ్రాహ్మణులు చాలా వెనుకబడి ఉన్నారని ఇందాక మనం ఆ స్క్రోల్స్ చూసాం. బ్రాహ్మణులు ఎప్పటికీ వెనుకపడరండి. అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్ గా వెనకబడి ఉండొచ్చు, మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వెనకబడడం అనేది లేదు. మనం వెనకబడిపోతున్నాము కారణం ఏమిటంటే మనము నిత్యము చేయవలసినటువంటి గాయత్రి చేయడం లేదు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకి ఉపనయనాలు చేయడం లేదు. ఎప్పుడో 30 సంవత్సరాలకి ఉపనయనాలు చేస్తాం, పెళ్లి ముందు ఉపనయనాలు చేస్తాం. అప్పటిదాకా వారు గాయత్రి చేయరు. ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నాడు అంటే కవచాన్ని ధరించి, అస్త్రాలను ధరించి యుద్ధానికి పోతాడు. ఊరికే చేతులు ఊపుకుంటూ పోతే లాభం లేదు. మనం చేయాల్సిన ధర్మం, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మడిగా పుట్టడమే కాదు, బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించాలి. బ్రాహ్మణ ధర్మం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారు బ్రాహ్మణ ధర్మము, సంస్కృతి, సంస్కారము ఉన్నవాడు కాబట్టి మీ పిల్లలకి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నేర్పిస్తూ ఇక్కడికి రాగలిగారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటులు శ్రీ తేజోమూర్తుల మురళీధర్ మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఉన్న ప్రతిభను ఎవ్వరూ ఆపలేరని, చిన్నారులను తల్లిదండ్రులు అద్భుతంగా ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. అన్ని రంగాలలో మనవారి ప్రతిభే ఇప్పటికీ కొనసాగుతూ ఉందని, రాబోయే రోజుల్లో ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలని వారు కోరారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళని కాబట్టి జన్మనా జాయితే శూద్ర, కర్ణనా జాయితే ద్విజ,
అదే కదా, అంటే కర్మను బట్టి ద్విజులు అవుతారు. మన కర్మ ఇప్పుడు మన కర్మ, ఎందుకంటే మనం అవలేకపోతున్నాం. ద్విజ అనే దానికి అర్థం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే మనం ఆంగ్ల భాషని అక్కున చేర్చుకుంటున్నాం. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసే ఒకే ఒక్కటి ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా సే హాయ్ అనొద్దండి, నమస్కారం చేయమని చెప్పండి. నమస్కారంలో సంస్కారం ఉంది, హాయిలో హాయి లేదండి. ఎందుకంటే ఇందాక గురువు గారు వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆయన చెప్పారు ఒక మాట, దీనంతటికి కారణం మన పూర్వీకుడు అన్నారు. ఈరోజు కాన్వెంట్ లో చదువుకుంటే పూర్వీకులు అంటే బాగా పూర్గా బాగా వీక్ గా ఉన్నారేమో అనుకుంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్ ని చంద్రబోస్ గారు ఒక మాట రాశారు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. నేర్చుకోవాలి కానీ దాన్ని మనలో చేర్చుకోకూడదు. కాబట్టి తెలుగు భాషలోనే మాక్సిమం ఏదైనా సక్సెస్ అయినా మనం స్వీట్ బయట నుండి తీసుకొని వచ్చేస్తాం. స్వీట్ లో స్వీట్ కన్నా చక్కనైన తెలుగు పద్యాన్నో ఏదో ఒకటి పిల్లలకి ఆ రోజు చెప్పండి, దానికి మించిన స్వీట్ ఉండదు. ఆ పద్యం నేర్చుకుంటే ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఇక్కడ పద్యాలు చదువుతుంటే, హైదరాబాద్ మొత్తం సాయంత్రం అయితే మద్యంతో నిండిపోతుంది. ఒక్క తెలుగు యూనివర్సిటీ స్టేజ్ మాత్రం పద్యంతో నిండిపోయింది. నాకు హృదయంగా అనిపించింది. మరొక విశిష్ట అతిథిగా పాల్గొన్న టెలివిజన్ చలనచిత్ర నటులు అశోక్ కుమార్ మాట్లాడుతూ, నేటి సమాజంలో చిన్నారులు ఎంత కష్టపడితే భవిష్యత్తులో అంత సుఖపడతారని అన్నారు. వారు మాట్లాడుతూ, అన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించుకునే గుణగణాలు బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరొక అతిథిగా పాల్గొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఖచ్చితమైన క్రమశిక్షణను ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. మంచి సమాజాన్ని తయారు చేయాలి అంటే అందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ శివకుమార్ మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను అభినందిస్తూ, సంవత్సరానికి ఒక్కమారు చిన్నారుల కలయిక ఎంతో అత్యవసరమని, వారికి బ్రాహ్మణత్వం గురించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియచేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు మాట్లాడుతూ, గతంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన భారీ వేడుకలు ఎన్నో నిర్వహించిందని, బ్రాహ్మణ సంక్షేమ వేదిక విశాలమైన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి, ప్రగతికి, అభివృద్ధికి, ఐక్యతకు, హిందూ ధర్మ పరిరక్షణకు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు ఎంతగానో తోడ్పాటు అందించడానికి, సహాయ సహకారాలు ఇవ్వడానికి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ప్రయత్నించడానికి, బ్రాహ్మణ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా కొంతమంది పెద్దలు, వేదిక మీద ఇచ్చేసినటువంటి అతిథులు, వారిని చూసి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు నేర్చుకోవాలి. వారి తల్లిదండ్రులు తప్పకుండా వారి హార్డ్ వర్క్ ని గ్రహించి, అందుకని మేము సినిమాల్లో వాళ్ళని ఎందుకు ప్రిపేర్ చేసామంటే, ఫిలిమ్స్ లలో రైటర్ గా, అలాగే వారు చేసినటువంటి డైరెక్టర్ గా, వారు ఇప్పుడు రవికుమార్ గారు ఉద్యోగం చేస్తూ కూడా ఎందుకు సినిమాల్లో వచ్చారు అంటే, సాంస్కృతిక పరంగా వారికి ఒక విధంగా ఒక క్రియేషన్ తెచ్చుకోవాలి. అది మన చిన్నారులు చూసి నేర్చుకోవాలి. అలాగే తేజమూర్తి మురళీధర్ గారు, వారు ఒక పక్క ఇన్నిట్లో విజయనగరం జిల్లాకు సంబంధించిన కూడా చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినా కూడా నిరంతరం వారు సాంస్కృతిక పరంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. సో తప్పకుండా మన చిన్నారులు కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ ఇలాంటి హార్డ్ వర్కర్స్ చూసి నేర్చుకోవాలని మేము మా అభ్యర్థన మేరకు వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడము, వారు రావడం కూడా నిజంగా గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమంలో అనేక మంది గురువులు పాల్గొన్నారు. వారి తరఫు నుంచి కూడా చాలా మంది చిన్నారులని ఇవి వేడుకలో పాల్గొనే విధంగా వారందరూ కూడా కృషి చేశారు. గురువు వర్యులందరికీ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం సభ సమావేశం ప్రారంభమైంది. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ మనోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, మహిళా అధ్యక్షురాలు పావని శర్మ, శ్రీ చోడవరపు శ్రీనివాస్, శ్రీ వెంకట రామారావు, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి సత్య, శ్రీ గౌరీశంకర్, శ్రీమతి శారద, శ్రీమతి అవ్వా విజయలక్ష్మి, శ్రీమతి శ్రీదేవి, శ్రీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆ తరువాత భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం, సినీ లలిత సంగీతం, చిత్రలేఖనం, వక్తృత్వం, నాదామృతం, ఏకపాత్రాభినయం, వ్యాసరచన, భగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాల పోటీలలో మొత్తం 115 మంది విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అతిథుల చేతుల మీదుగా ఈ సందర్భంగా అందజేయడం జరిగింది.